మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గేమ్ ఆడదాం. ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్? నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్స్. మీకు అందరికీ చెప్పాను కదా ఇవే. వీటి మీద ఒక చిన్న ఆట ఆడదాం. ఈ ఆట ఆడేటప్పుడు ఈ అందమైన డైస్ కూడా తయారైనాయి చూడండి. ఇది 6 వైపులా కూడా ఒకవైపు నౌన్ ఉంటుంది, ఒకవైపు ప్రొనౌన్ ఉంటుంది, ఒకవైపు యాడ్వర్బ్ ఉంటుంది, ఒకవైపు యాడ్జెక్టివ్ ఉంటుంది, ఒకవైపు వెర్బ్ ఉంటుంది. అలాగే దీనికి కూడా అంతే చూడండి. ఒకవైపు యాడ్జెక్టివ్, ఇంకోవైపు ఏమో నౌను, ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇంకొక వైపు ప్రొనౌను. ఈ 6 డైన్స్తో కూడా ఆడుకునే అందమైన ఆట ఇది. ఈ ఆట అందమైన ఆట, 6 అక్షరాల ఆట, 6 పదాల ఆట. చూడండి అక్కడ ఉన్న దీంట్లో మీకు నౌన్ కావాలా, ప్రొనౌన్ కావాలా, వెర్బ్ కావాలా, యాడ్వర్బ్ కావాలా కాసుకోండి. ఒక్కొక్కరు ఎవరు మొదట నౌన్ మీద ఎవరు కాశారు? బిందు నౌన్ మీద కాసింది. ఇది ఎవరు? మేఘన ప్రొనౌన్ మీద కాసింది. మవీష్ గాడేమో వెర్బ్ మీద కాశాడు. యాడ్వర్బ్ ఎవరు కాశారు? యాడ్వర్బ్. యాడ్జెక్టివ్ ఎవరు కాశారు? నువ్వు తీయమ్మ. ప్రిపోజిషన్ ఎవరు కాశారు? అయితే ఇప్పుడు మన యాత్రలో ఆడుకునే చూడండి, సంబరాల్లో ఆడిన ఆటలాగే చూడండి. వేస్తాను చూడండి, గులకరించి వేస్తున్నాను. అందరూ చూడండి వేస్తాను. చూసుకోండి, మాయ లేదు మోసం లేదు. ఒకటి కింద పెట్టేస్తే సరిపోదు. చూడండి మొదట ఒక్కొక్కటి తీస్తాను. ఇప్పుడు ఆల్వేజ్ అనేది తీసాను. ఆల్వేజ్ అనేది ఏంది ఇందులో? యాడ్వర్బ్. వెరీ గుడ్, యాడ్వర్బ్ దగ్గర పెడతా. అలాగే రెడ్ ఉంది. రెడ్ అనేది యాడ్జెక్టివ్. అలాగే ఎట్ అనేది ఏమండి? ప్రీపోజిషన్ దగ్గర పెడదాం. అలాగే బిహైండ్ అనేది యాడ్వర్బ్. బిహైండ్ అనేది ఏంటో వెనుక ఏంటిది? అది కూడా ప్రిపోజిషనే. అలాగే ఆఫెన్ అనేది ఏంది? యాడ్వర్బ్. అలాగే నెవర్ కూడా యాడ్వర్బ్. చూడండి ఇందులో యాడ్వర్బులు 3 వచ్చాయి, యాడ్జెక్టివ్లు ఏమో 1 వచ్చింది, ప్రిపోజిషన్ ఏమో 2 వచ్చింది. కాబట్టి ఎవరు గెలిచారు? యాడ్వర్బ్ జట్టు. ఎవరు యాడ్వర్బ్ పెట్టారు? క్లాప్స్ కొట్టండి. అవంతిక గెలిచింది.